ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. హారర్ ప్లస్ కామెడీ బాలీవుడ్ లో ఇప్పుడు ఇదే సక్సెస్ ఫార్ములా. ఈ జోనర్ లో సినిమా వస్తుంది అంటే వెంటనే థియేటర్స్ కి క్యూ కట్టేస్తున్నారు ఆడియన్స్. కంటెంట్ లో దమ్ముంటే మౌత్ టాక్ తోనే హిట్ చేసేస్తున్నారు. బాలీవుడ్ లో హారర్ జోనర్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా స్త్రీ 2. ఆగస్టు 15 రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. 10 రోజుల్లో 500 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది అని ఆలోచిస్తే, చందేరి అనే గ్రామానికి చెందిన ఓ స్త్రీ ప్రతీకారం తీర్చుకోవడం కోసం దెయ్యంగా మారుతుంది. ఆ ఊరిలో జరిగే పండగ టైంలో అక్కడి మగవారిని ఎత్తుకుపోతూ ఉంటుంది. దీన్ని ఆపడానికి విక్కీ అనే వ్యక్తి ఏం చేశాడు అనేదే మిగిలిన స్టోరీ. కంటెంట్ థ్రిల్లింగ్ గా ఉండడంతో ఈ సినిమా చూసేందుకు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు ఆడియన్స్. బాలీవుడ్ లో హారర్ కంటెంట్ తో వచ్చి హిట్ కొట్టిన మరొక సినిమా ముంజియా. 30 కోట్లు బడ్జెట్ పెడితే 130 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కథ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఓ అడవిలో పెద్ద మర్రి చెట్టు, దానిపై ఒక బ్రహ్మ రాక్షసుడు అటుగా వెళ్లే బాటసారులపై దాడి చేసి తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అడుగుతాడు. చెప్పలేకపోతే తన కోరికలు తీర్చాలని షరతులు పెడతాడు. దీనికి బిట్టు అనే వ్యక్తి ఎలా బలయ్యాడు అనేదే స్టోరీ. ఇక అజయ్ దేవగన్ లీడ్ రోల్లో నటించిన సైతాన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 60 కోట్లు బడ్జెట్ పెడితే 210 కోట్లు రాబట్టింది. మొత్తానికి బాలీవుడ్ లో హారర్ కంటెంట్ సక్సెస్ ఫార్ములాగా మారింది. ఈ జోనర్ లో ఏ సినిమా వచ్చినా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. డిమాండ్ ఉన్న సినిమాని ఎంత ప్రమోట్ చేస్తే అంత లాభం. రిలీజ్ కి ముందే ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెజెంట్ పుష్ప 2 కోసం ఇలాంటి స్కెచ్ ని రెడీ చేస్తోంది యూనిట్. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని భారీ ఎత్తులో జరుపబోతోంది. ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ వైటెడ్ మూవీ పుష్ప 2. ఆగస్టు 15న రావాల్సిన ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్ల డిసెంబర్ కి వాయిదా పడింది. ఈసారి డిసెంబర్ 6న పుష్పరాజ్ రావడం పక్కా. మరో 100 రోజుల్లో పుష్పరాజ్ రూలింగ్ షురూ కానుంది. రీసెంట్ గా ఓ స్పెషల్ పోస్ట్ రిలీజ్ చేసి దీనిపై క్లారిటీ ఇచ్చింది యూనిట్. పుష్ప 2 పై అంచనాలని దృష్టిలో ఉంచుకొని ప్రమోషన్స్ ని కొత్తగా ప్లాన్ చేస్తుందట యూనిట్. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇండియాతో పాటు యుఎస్ లో చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రెజెంట్ దీని సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుగుతున్నాయి. అక్టోబర్ 15 నాటికి ఫస్ట్ కాపీ చేతిలో ఉంటే మిగిలిన 15 రోజులు ప్రశాంతంగా ప్రచారం చేసుకోవచ్చు. కానీ సుకుమార్ అంత టైం ఇస్తాడా అన్నదే ప్రశ్న. నార్త్ లో పుష్ప 2 పై భారీ క్రేజ్ ఉంది. అందుకే అక్కడ ప్రమోషన్స్ ని భారీ ఎత్తున చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మొత్తానికి పుష్ప 2 ప్రమోషన్ ప్లానింగ్ ఈసారి భారీగానే ఉండబోతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది. ఆడియన్స్ అభిరుచిలోనూ భారీ మార్పు కనిపిస్తోంది. అందుకే నయా స్ట్రాటజీ షురూ చేశారు కన్నడ హీరోస్. ఒకవైపు సొంత ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే పాన్ ఇండియా ఎలివేషన్ కోసం పొరుగు హీరోల సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. కన్నడ హీరోలు ఇప్పుడు ప్లాన్ మార్చారు. ఓవైపు సొంత ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా ఎలివేషన్ కోసం నయా స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు. దీంట్లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు యష్. ప్రెజెంట్ గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ మూవీ చేస్తున్నాడు. ఇది సెట్స్ పై ఉన్నప్పుడే బాలీవుడ్ రామాయణంలో నటించడానికి ఓకే చెప్పాడు. ఇలా ఒకేసారి 2 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తూ నేషనల్ వైడ్ మార్కెట్ పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూడా పాన్ ఇండియా జపం చేస్తున్నాడు. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మ్యాక్స్ మూవీని 5 భాషల్లో రిలీజ్ చేయబోతున్నాడు. అలాగే లోకేష్ తెరకెక్కిస్తున్న కూలీలో విలన్ గా నటిస్తున్నాడు. ఇవి కాకుండా తమిళ్లో మరో 2 సినిమాలకు సైన్ చేశాడు. అంటే ఒకవైపు కన్నడలో కొనసాగుతూనే ఇతర ఇండస్ట్రీల్లో మార్కెట్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. మొన్నటి వరకు శాండల్వుడ్ కే పరిమితమైన శివరాజ్ కుమార్ కూడా ఇప్పుడు రూట్ మార్చేశాడు. జైలర్ లో రజనీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు భారతీ రణగల్ మూవీని రిలీజ్ కి రెడీ చేస్తూనే రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ లో కీలక పాత్రలో నటించబోతున్నాడు. మొత్తానికి కన్నడ హీరోల ప్లానింగ్ ఇప్పుడు నేషనల్ మార్కెట్ చుట్టూ తిరుగుతోంది. ఏ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినా పాన్ ఇండియా ఎలివేషన్ హైలైట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2025 సంక్రాంతి బెర్తులు అప్పుడే ఫుల్ అయిపోయాయి. టాలీవుడ్ నుంచి 4 సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నట్లు అనౌన్స్ చేశాయి. అయితే వీటికి గట్టి పోటీ ఇచ్చేందుకు 60 హీరోలు సైతం సై అంటున్నారు. పొంగల్ బరిలో 3 సినిమాలు రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. టైటిల్ కి తగ్గట్లే 3 డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నాడు అజిత్. ఫుల్ మాస్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ 2025 సంక్రాంతికి తమిళ్తో పాటు తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. కంగువా షూటింగ్ పూర్తి చేసిన సూర్య ఇప్పుడు కార్తిక్ సుబ్రాజ్ డైరెక్షన్ లో కొత్త మూవీ స్టార్ట్ చేశాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు. ఇందులో వన్ ఆఫ్ ద హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ని కూడా వచ్చే పొంగల్ కి రిలీజ్ చేయాలని డిసైడ్ అయింది యూనిట్.
దానికి తగ్గట్లే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కోలీవుడ్ నుంచి 2025 సంక్రాంతిపై కర్చీఫ్ వేసిన మరో స్టార్ రజనీకాంత్ అక్టోబర్లో వేటయాన్ రిలీజ్ అవుతుంది. లోకేష్ తో చేస్తున్న కూలీని జనవరిలో రిలీజ్ చేయాలని యూనిట్ ఫిక్స్ అయింది. అందుకే వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ ని జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తోంది. సంక్రాంతికి రావాలన్న ఉద్దేశంతోనే మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 2025 సంక్రాంతికి టాలీవుడ్ నుంచి చిరు, బాలయ్య, వెంకటేష్, రవితేజ బరిలో దిగుతుంటే కోలీవుడ్ నుంచి అజిత్, సూర్య, రజనీకాంత్ పోటీకి సై అంటున్నారు. మరి ఈ టఫ్ ఫైట్ లో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద జయకేతన్ ఎగురవేస్తాయో చూడాలి. సౌత్ సినిమా బాలీవుడ్ ని రూల్ చేస్తోంది. మన హీరోస్ కూడా నార్త్ మార్కెట్ ని శాసించే స్టేజ్ కి వచ్చేసారు. కానీ హీరోయిన్ పరిస్థితి మాత్రం అలా లేదు. సౌత్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న నార్త్ లో బిజీ కాలేకపోతున్నారు. ఈ రూల్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు ఓ నలుగురు హాట్ బ్యూటీస్. బీ టౌన్ లో సత్తా చాటేందుకు పెద్ద ప్లాన్ నే రెడీ చేసుకున్నారు. పుష్పతో పాన్ ఇండియా బ్యూటీగా మారింది రష్మిక మందన్న. లాస్ట్ ఇయర్ వచ్చిన యానిమల్ తో నార్త్ లోనూ సత్తా చాటింది. కానీ స్టార్ హీరోయిన్ అనే రేంజ్ కి చేరలేదు. అందుకే ఈసారి రూట్ మార్చింది. ఒకవైపు సౌత్ లో పుష్ప 2లో నటిస్తూనే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, వికీ కౌశల్ ప్రాజెక్ట్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ 2 సినిమాలు షార్ట్ గ్యాప్ లో రిలీజ్ కానున్నాయి. ఇందులో ఏది హిట్ అయినా నార్త్ లో రష్మిక క్రేజ్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. మొన్నటి వరకు సౌత్ సినిమాలకి పరిమితమైన సాయి పల్లవి కూడా ఇప్పుడు నార్త్ పై ఫోకస్ పెట్టింది. ఒకవైపు నాగచైతన్యతో తండేల్ మూవీ చేస్తూనే బాలీవుడ్ రామాయణంలో ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంది. ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 3 భాగాలుగా రానుంది. ప్రతి ప్రాజెక్టులో సాయి పల్లవి పాత్ర కీలకం. సో ఈ ఫ్రాంచైజీ హిట్ అయితే సాయి పల్లవి కూడా నార్త్ లో జెండా పాతే ఛాన్స్ ఉంది. తంగ్లాన్లో నెగిటివ్ రోల్ చేసిన మాళవికా మోహన్ కూడా ఇప్పుడు సౌత్ నార్త్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. ప్రభాస్ తో చేస్తున్న రాజాసాబ్ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది. నార్త్ లో చేస్తున్న యుధ్రా మూవీ సెప్టెంబర్ 20న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ 2 సినిమాలపై భారీ ఆశలు పెట్టుకుంది ఈ మాలీవుడ్ బ్యూటీ. మొత్తానికి సౌత్ లో సత్తా చాటిన బ్యూటీస్ అంతా ఇప్పుడు నార్త్ లో పాతుకుపోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి లక్ ఎవరికి బాగా కలిసొస్తుందో చూడాలి. ఓ స్టార్ హీరోకి హిట్ కొట్టాలనే కసి ఉంటే సరిపోదు, దానికి తగ్గ ప్లానింగ్ కూడా ఉండాలి. ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తే కెరియర్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ దక్కుతుంది. ప్రెజెంట్ ఇదే లాజిక్ అప్లై చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాసు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ సికిందర్ ప్రెజెంట్ ముంబైలో రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మురుగదాస్ మార్క్ యూనిక్ పాయింట్ తో పాటు బలమైన ఇమోషన్స్ ని హైలైట్ చేస్తున్నారట డైరెక్టర్. నెక్స్ట్ స్కెడ్యూల్లో మెజారిటీ సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారట మురుగదాస్. దీనికోసం భారీ సెట్ ని రెడీ చేస్తోందట యూనిట్. ఇక్కడ యాక్షన్ సీన్స్ తో పాటు కొంత టాకీ పార్ట్ కూడా షూట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని యూనిట్ చూస్తోంది. సికిందర్ తర్వాత అట్లీ ప్రాజెక్టు మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాడు సల్మాన్ ఖాన్. ఇప్పటికే కథ రెడీ అయిపోయింది. స్కెడ్యూల్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ అయితే డిసెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేలా అట్లీ పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈలోగా సికిందర్ మూవీని ఫినిష్ చేసి సల్మాన్ ఖాన్ కూడా ఫ్రీ అవుతాడు. మొత్తానికి ఒకేసారి 2 తమిళ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ కెరియర్ ని బౌన్స్ బ్యాక్ చేసుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు సల్మాన్ ఖాన్. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.